ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 6 జిల్లాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని 6 జిల్లాలకు సంబంధించిన బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రస్తుతం విశాఖలో సమావేశమయ్యి ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు విశాఖ నుంచి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి దాదాపుగా అటు అమరావతికి వెళ్లాలన్నా కూడా చాలా దూరం అవుతుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర బేస్ చేసి విశాఖపట్నంలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనేది న్యాయవాదులు మరొక ఉద్యమానికి ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ గిరిధర్ గారు ఉన్నారు. అంటే ఏంటి అసలు డిమాండ్? దాదాపుగా 6 జిల్లాలకు సంబంధించిన బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు? ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక హైకోర్టు బెంచ్ అనేటువంటిది విశాఖపట్నంలో ఎంతవరకు అవసరం ఉంది, దాని తాలూకా పరిధి ఏమిటి అనేటువంటిది మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈరోజు చట్టాలు మారిపోయి ఏదైతే ఇప్పుడు కొత్తగా మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీస్ యాక్ట్ అనేటువంటిది 2016లో వచ్చిందో, ఈ చట్టం అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ యాక్ట్ 1975ని రిపీల్ చేసింది. ఈ ముఖ్య ఎందుకు చెప్తున్నానంటే, దీనివలన కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు ఇది ఒక రీజన్గా డెవలప్ అయింది. ఈ డెవలప్మెంట్లో విశాఖపట్నంలో బెంచ్ తప్పనిసరిగా ఎందుకు కావాలంటే, విశాఖపట్నంలో ప్రతి ప్రభుత్వం కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం నుంచి కేవలం ఉడా అనేటువంటి ఒక సంస్థ నుంచి 100 కోట్లు బడ్జెటరీ సపోర్ట్ పట్టుకెళ్ళారు. అంటే ఈరోజు విశాఖపట్నాన్ని డబ్బు చేసుకోవడానికి మాత్రం విపరీతంగా ప్రతి ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. కానీ ఇక్కడ న్యాయ పరిపాలన, న్యాయ వ్యవస్థ ఎలా కావాలనేటువంటిది ప్రజల గురించి ఆలోచించమని చెప్తున్నాం. మేము ఎంత దూరమైనా వెళ్ళగలం, ఎక్కడైనా కేసులు చేయగలం, అది కాదు ముఖ్యం. అసలు ఒక యాక్సెస్ టు జస్టిస్ కావాలనంటే ప్రజలకి వెసులుబాటులో ఉండేలాగా ఉండాలి, దగ్గరలో ఉండాలి. అందువలన ఈరోజు ఏం చెప్తున్నామంటే, విశాఖపట్నంలో ఒక మేజర్ పోర్ట్ ఉంది. కానీ మేజర్ పోర్టులో ఏదైతే లేబర్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా రిట్ పిటిషన్ వేయాలంటే రాత్రికి రాత్రి వాళ్ళని తొలగించిన కేసుల్లో మేమే రిప్రజెంట్ చేసాం. రాత్రికి రాత్రి తొలగిస్తే మన్నాడు ఉదయం కల్లా మేము ఎక్కడికి వెళ్తాం, ఎవరి దగ్గర కేసు వేస్తాం. అందువలన ఈరోజు మేజర్ పోర్టే కాదు, చాలా అంటే నేషనల్ లెవెల్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అనేటువంటివి, ఇండస్ట్రీస్ అనేటువంటివి, అలాగే భూముల మీద భారీ లిటిగేషన్స్ అనేటువంటివి, అత్యంత ఖరీదైనటువంటి భూముల మీద లిటిగేషన్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా హైకోర్టు బెంచ్ అనేటువంటిది విశాఖపట్నంకి వచ్చి తీరాలండి. కానీ 30 సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ నిర్ణయాన్ని మాత్రం సమర్థించినటువంటి వాళ్ళు కానీ, ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు. మరి ఇప్పుడు 6 జిల్లాలకు సంబంధించిన మొత్తం బార్కి సంబంధించినట్టు బార్ అసోసియేషన్ మెంబర్స్ అంతా వచ్చారు. మీ తుది నిర్ణయం ఏంటి? ప్రభుత్వానికి ఏమైనా అల్టిమేట్ ఇవ్వదలిచారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈరోజు ఇది ఉమ్మడి రాష్ట్రం కాదు, పాయింట్ నెంబర్ 1. సో ఎంతవరకు పోరాడింది ఉమ్మడి రాష్ట్రంలోని. అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర అనేటువంటిది ఒక ప్రత్యేక విషయంగా ఎందుకు తీసుకున్నామంటే, ఉత్తరాంధ్రలోనే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేటువంటివి, లిటిగేషన్స్ అనేటువంటివి, లేకపోతే రిట్ జ్యూరిస్డిక్షన్స్ అనేటువంటివి, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అనేటువంటివి చాలా పెరిగాయి. కాబట్టి ఈరోజు మా పోరాటం అనేటువంటిది తప్పనిసరిగా ఇది సాధించి తీరతాం. దీని మీద అల్టిమేటం అనేటువంటిది స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసిన వెంటనే ఎలాంటి అల్టిమేటం ఇవ్వదలుచుకున్నాం, ఎలాంటి లిమిటేషన్ ఇవ్వదలుచుకున్నాం, ఇది ఎలా మేము సాధించుకుంటాం అనేటువంటిది ప్రభుత్వ సహకారం చేస్తే ఒకలాగా, సహకారం చేయకపోతే ఎలా సాధించుకోవాలనేటువంటి లీగల్ ప్రాసెస్ కూడా మేము వెతికి దాని ప్రకారం ముందుకెళ్ళి మొత్తం మీద దీన్ని సాధించి తీరుతామని మాత్రం ఈసారి తెలియజేస్తున్నామండి. అడ్వకేట్ శ్రీరామ్ గారు ఉన్నారు. ఒకటి అంటే ఇప్పుడు అమరావతిలో హైకోర్టు ఉంది. హైకోర్టు బెంచ్ని అటు కర్నూలులో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు విశాఖపట్నాన్ని ఆలోచిస్తున్నారు? అసలు ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వాలు దీన్ని కన్సిడర్ చేయట్లేదు? ఒకటండి, విశాఖపట్నంలో ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇక్కడ దమ్మున్న లీడర్ ఎవరు లేడండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాత్రి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ డబ్బులు జల్లేసి మా యొక్క అమాయకత్వం చూసి వాళ్ళు గెలిచి ఇక్కడ ఉన్న ఫండ్స్ అన్ని పోయి వాళ్ళ నియోజకవర్గాలు పెట్టుకుంటున్నారు తప్ప, ఇక్కడ నియోజకవర్గం ఓట్లు వేసా మేము గెలిచాము, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం ఎవరికీ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు స్థానికంగా ఇక్కడ ఉండరు. వాళ్ళు గెలిస్తే ఉంటారు, గెలకపోతే అక్కడ వెళ్ళిపోతారు, గెలిచినా కూడా అక్కడ ఉంటారు, ఇక్కడ డబ్బు మాత్రం పట్టుకెళ్ళిపోతుంటారు. ఆ విధంగా వాళ్ళు ఈ యొక్క ప్రదేశం నుంచి ఎలక్ట్ అవ్వకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు కన్నా మా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్థానికుని ఎన్నుకున్నట్టయితే ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్ వెళ్ళి అడుగుతాం, వాడికి అందుబాటులో ఉంటాడు. కాబట్టి అది చేయట్లేదు. మేము రాత్రి ఇంపోర్ట్ అవుతున్నాడు, ఏదో బ్యాంకు కొల్లగొడుతున్నాడు, తీసుకొచ్చి జల్లేస్తున్నాడు.
ఆ జల్లిసి ఎలక్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఆ బ్యాంకులు దోషిస్తే నాకు కట్టట్లేదు, అది మళ్ళీ మేము కట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఆ విధంగా మా ఉత్తరాంధ్ర అన్నది వెనకబడిపోతుంది. మాకు శక్తి సామర్థ్యాలు విపరీతంగా ఉన్నాయి, ప్రాణత్యాగాలు చేయడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు, అటువంటి వ్యక్తులు ఉన్నారు. అయినా కానీ మోసం చేయడం రాదు మాకు. మోసం చేయడం రాకపోవడం వల్ల మాకు ఏమి రావట్లేదు. అది కేసుల విషయానికి సంబంధించి కూడా ఎక్కడో ఇచ్చాపురం నుంచి అటు అమరావతి వరకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. బెంచ్ ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఉపయోగపడే అంశం. దీనికి ప్రభుత్వానికి మీరు ఏ విధమైనటువంటి అంటే వాళ్ళు ఏం కోరుతున్నారు? అసలు ప్రభుత్వాన్ని కోరట్లేదని డిమాండ్ చేస్తున్నానండి. ఎందుకంటే మాకు చిన్నకారు రైతులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. 1 ఎకరం 2 ఎకరాలు అరెకరం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళాలంటే 500 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అక్కడికి వెళ్ళి అక్కడ నివసించడానికి వాళ్ళకి డబ్బులు లేవు. తర్వాత చిన్న కేసులు అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ విధంగా వాళ్ళు నష్టపోతున్నారు. అదే విశాఖపట్నంలో పెట్టినట్టయితే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి వాళ్ళని సత్వర న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖపట్నంలో పెట్టమని అడుగుతున్నాం. అందుకనే విశాఖపట్నంలో ఎందుకు పెట్టమని అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అలాగే ఇక్కడ విద్యార్థులు స్కిల్ పర్సన్స్ ఉన్నారు. హైకోర్టు బెంచ్ పెట్టినట్టయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందండి. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, హోటల్స్ పెరుగుతాయి. ఆ హోటల్స్లో కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ మా కుర్రోళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మేము అది ఆలోచిస్తున్నాం, మా కుర్రోళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఎందుకు ఇక్కడ చదువుకొని తల్లిదండ్రులు వాళ్ళ పొలాలు అమ్మేసి పిల్లలు చదివిస్తే అక్కడ తీసుకెళ్ళి బెంగళూరులోనే ఢిల్లీగా అక్కడ జాబ్ చేసుకొని ఇక్కడ తల్లిదండ్రులు వదిలేస్తున్నాడు. అలా కాకుండా తక్కువ డబ్బు వచ్చినా సరే, తక్కువ జీతం వచ్చినా సరే ఇక్కడే ఉన్నట్టయితే మా విద్యార్థులు ఇక్కడే చదువుకొని తల్లిదండ్రులు చూసుకుంటారని మా ఆశ. అది అప్పటి దానికోసం మేము హైకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టమని చెప్తున్నాం, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని. అంటే ఓవరాల్గా చూస్తే హైకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ ఉపాధితో పాటుగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కేసులకు సంబంధించి కూడా ముఖ్యంగా అమరావతి వరకు వెళ్లకుండా 500 కిలోమీటర్లు జర్నీ చేయకుండానే సత్వర పరిష్కారంతో పాటుగా తక్కువ ఖర్చులు కూడా అవుతాయి. అందుకనే మేము రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నాం. 6 జిల్లాలకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ముఖ్యంగా బార్ అసోసియేషన్ మెంబర్స్తో ఒక స్టీరింగ్ కమిటీ వేసి మా కార్యాచరణ అయితే రూపొందిస్తామని అడ్వకేట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.